ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఎంప్లాయీస్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. బల్దీ ఆధ్వర్యంలో మురుగు కాలువలు నిర్మించకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో మురుగునీరంతా చేరి దుర్వాసన వెదజల్లుతోంది. ఈగలు దోమలకు ఆవాసంగా మారి చుట్టుపక్కల వారికి రాత్రి వేళలో కంటి మీద కొనుక్కు లేకుండా పోతోంది. పట్టణాన్ని సుందరీకరణిస్తామని, వార్డుల్లో కనీస మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెబుతూ ఉన్న పాలకుల మాటలు నీటి మీద రాతలుగానే మారుతున్నాయి. కాలనీలో గల గార్డెన్ ఏరియా సమీపంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన జరిగిన హనుమాన్ మందిరం వద్ద మురుగు నీరు నిలిచిపోయి స్థానికులకు ఇబ్బందికరంగా మారుతుంది. దాదాపుగా 3 ఏళ్ల నుంచి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నామని అధికారులకు, స్థానిక కౌన్సిలర్కు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ఆలకించే వారి కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షాకాలం అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. మౌలిక వసతులు